కరుణించి కాపాడుతల్లో గంగమ్మ తల్లు గంగమ్మ తల్లిరా ప్రతి ఏటా సర్కారు వారికి చెల్లించవలసిన భూశిస్తులు ఆస్తి పనుల కొరకు తాపేగారు భట్వారి గారు విచ్చేసి ఉన్నారు. ఇంకా చెల్లించవలసిన కిస్తులను మీరు వచ్చి మీ బకాయిలు చెల్లించి రసీదులు పొందవలసిందిగా కోరడమైనదో. మనకు ఇంకా పన్ను వసూలు కావాల్సిన వాళ్ళు, ఇంకా చెల్లించిన వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారో వారి పేర్లు గంటా రంగయ్య, మించల కాటయ్య, గుండాల జంగమయ్య, వీరేనండి వారి ప్రస్తుత బకాయిదారులు. మిగతా వారు అడపగలగా చెల్లించేశారు. వీరు మాత్రము అడిగిన ప్రతిసారి ఏమో కొన్నిసార్లు చెప్తూ మొండి బకాయిలు పడిపోయారండి. మీది బకాయికి గడువు, ఇది దినంతో కథం. ఒక్కొక్కరు మీది పైసలు జమ చేసి మాది రసీదు తీసుకోండి. మాదిగా గుర్త మీది లెక్క ప్రకారం ఎవరు ఎంత బాకీ ఉన్నారో అంత వసూలు చేసి రసీదు ఇచ్చి పంపండి. మొదటగా గంటా రంగయ్య, నీవు చెల్లించవలసిన మొత్తం 16. గడువు మీరినందున అపరాధ రుసుము 2 ధనాలు, కలిపి మొత్తం 18 ధనాలు. వచ్చి చెల్లించు. మీది అందరికీ నాది హెచ్చరిక. ఇది దినం మీది బకాయి పూరా చెల్లించాలి. నైతో మీది గ్రామ పెద్ద సామె, మీది ఇల్లు గుడ్డు గోద, పిల్ల జల్ల, సామాన్లు ధిమాన్లు అని జబ్బు చేస్తా. అది లేదు అంటే మీది ఇంటి ఆడవారిని మాది తోటలో పనికి, మీది ఇంటి మగవారిని మాది తోటలో పనికి బలవంతంగా తోలుకుపోతా. దీనికి ఎవరు అయినా కాదు ఇది అంటే దండన తప్ప. ఇది మాది పాలే గాడి హుకుం. ఈ రంగడు 2 ధనాలు తక్కువ చెల్లించినాడు. మీరే విచారించండి. ఏం రంగయ్య, ఏంటి సంగతి? అష్ట కష్టాలు పడి 16 ధనాలు సంపాదించేసరికి తలకాలంతో అప్పొచ్చింది.
ఎక్కడి నుంచి తాగలం బాబు, ఎక్కడి నుంచి తాగలం? కాస్త కాస్త కనికరించండి అయ్యా, కనికరించండి. నీది బాబు గాడు ముళ్ళలాగా సర్కారు వారి పైసలు ఇన్ని దినములు నీది దగ్గర కూర్చుంటున్నప్పుడు చదువువే అపరాధాల ముక్కట్టాలని ఏమన్నారు బాబు? సర్కారు డబ్బులు మా దగ్గర ఉన్నాయా? ఆ డబ్బులే మీ దగ్గర ఉన్నాయి కానీ మాటలు ఎక్కువ ఆయన తొక్కి పట్టి తోలు చేస్తావిట. అరే ఆయన ఆయన పైసలు కట్టి తీరా నైతో చెప్పు చేయక తప్పదు. చెప్పు చేయడానికి మా దగ్గర ఏమున్నాయి బాబు? కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, పండిన పంట కాస్త వంగపోలేకపోయింది. ఇంకా తప్పంటే ఎక్కడి నుంచి తాగలం కావు. కాస్త కాస్త దయతోంది బాబు, కాస్త దయతోంది బాబు. సమస్య మాకు ఎందుకయ్యా? మాకు పైసలు కావాలి. కాస్త కనికరించండి. వీడు మంచి మటుకు మనిషి కాదు. ఏం చేశాడు? और एक नाम बुला తదుపరి పిచ్చల కాటయ్య. నీవు చెల్లించవలసిన రొక్కం 8 అణాలు. గడువు మీరిన కదా అపరాధ రుసుము 1 అణ. కలిపి మొత్తం 9 అణాలు చెల్లించి రసీదు తీసుకో. చెల్లించు. అయ్యా అయ్యా లేదు, కట్టుకోవాలని పట్టలేదు, చుట్టి కావలేదు. అయ్యా అయ్యా అంటూ రావాలని అనుమతిస్తున్నాం. అయ్యా అయ్యా ఈసారికి మన్నించండి అయ్యా. పంట చేతికి ఎలాగనే కట్టేస్తాను. అయ్యా అయ్యా దయచేసి పైసలు కట్టలేదు బాబు అని ఎక్కువ పెట్టుకుంటే నీది మాటకు తగ్గిపోయి సరే అని చేతులు దుక్కుని పోవడానికి రాలా. నీది తుప్పట్టి ముక్కు పిండి పైసలు వసూలు చేయడానికి వచ్చాను. వీడు మంచి మాట మనిషిగా వీడు గిట్టింది. ఒక్కొక్క కాకమ్మ కథ చెప్తూ ఉంటే విని ఊరుకునేది లేదు. ఇంకా ఎవరైనా పైసలు చెల్లించవలసి ఉంటే మీది పైసలు జమ చేసి మీది మనుషులకి మీది సామాన్కి తోడుపడి నైతో సిద్ధంతా పావు. మంచి పని చేశావు. కాళ్ళు చేతులు కట్టి పుట్టంగలో పడవే. ఆరోగ్యం బాగాలేదు, ఏ చేయాలి ఏమవుతుందో నాకు ముక్కు పచ్చలాగా చెప్పాలిగా బాబా కాలు పట్టుకుంటాను. వాళ్ళు వదిలేయండి బాబు, వాళ్ళు నిన్ను తోడుకుపోయి కూర్చోబెట్టి 3 ముక్కల కూడు పెట్టడానికి మాది పాలేగడ్డి సంస్థానం ధర్మసత్రం అనుకున్నావే. నాకు పైసలు ఎవరు కట్టా? అందుకే నీది పెన్నానికి నీది బిడ్డకు తొడుగు
ఇవ్వకపోతే నీది బిడ్డ మీద మోజుతో నీది బిడ్డ పైన మేమతో మాది పైసలు మాకు జమ చేస్తాం, మాది పైసలు మాకు జమ అవుతా. వీళ్ళని కాళ్ళు చేతులు తట్టి పూర్వపు టాంగోలో పడవే వీటి ఎక్కగలరు. అలాగే